Chalo, we'll start quickly today. Today we'll discuss same problems from TG set paper. We'll solve few questions from TG set paper and we'll discuss matrices today. Are you interested? ఎస్ సార్. నైస్. ఈరోజు ఏంటంటే నేను మ్యాట్రిసెస్ కొంచెం బేసిక్స్ నుంచి వెళ్ళి మీకు అప్లికేషన్స్ లెవెల్లోకి తీసుకెళ్తా. మీ నుంచి కావాల్సింది ఏంటంటే పేషెన్స్, కాన్సన్ట్రేషన్. మ్యాట్రిసెస్ అందరికీ బేసిక్స్ కొంతవరకు అని ఉన్నాయా తెలుసుకోను. మ్యాట్రిసెస్ బేసిక్స్ అయితే ఉన్నాయి కదా అందరికి, లేకపోతే నేను బేసిక్స్ కూడా చెప్తా బట్ మీకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తా. బేసిక్స్ నేను జస్ట్ ఒక వర్డ్ వినాలనుకుంటున్నా, ఎవరైనా చెప్తే బెటర్. సార్, స్టార్ట్. చెప్పండి. మ్యాట్రిసెస్ రిఫర్స్ టు యాడింగ్ ఎలిమెంట్స్ కదా సార్? మ్యాట్రిసెస్ బాక్సెస్ మనం లాస్ట్ క్లాస్ లో గుర్తుందా? ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ చేసిన మనము దాని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసేసి గుర్తుందా? యా సార్. సేమ్ లెవెల్ ఏంటంటే మీకు మ్యాట్రిసెస్ ఏంటంటే వాట్ ఈస్ మ్యాట్రిసెస్ నుంచి వెళ్ళి ఆ మ్యాట్రిసెస్ మనకి ఎకనామిక్స్ లో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయో మనం డీటెయిల్డ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిస్కస్ చేద్దాము. ఆ మ్యాట్రిక్స్ మనకి ఎకనామిక్స్ లో ఎందుకు రిక్వైర్మెంట్ ఉంటుంది, మనం ఎందుకు మ్యాట్రిసెస్ చేస్తాం, మనము అవన్నీ మనం ఏంటంటే ఎకనామిక్స్ బిహైండ్ కూడా చూద్దాం మ్యాచ్ చేసుకుంటాం. బట్ మీరు ఏంటంటే నేను చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఏదన్నా చిన్న సిల్లీ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేనేం అనుకోను. నేను మధ్యలో మళ్ళీ నేను చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ మీరు మధ్యలో ఎక్కడైనా మీకు దాన్ని ఏమంటారు బ్లింక్ అయిన అంటే మళ్ళీ నేను ఏం చెప్తున్నానో మళ్ళీ మీకు అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఏంటంటే మీకు ఇన్ కేస్ ఏదైనా మధ్యలో ఎక్కడైనా డౌట్స్ అట్లాంటివి ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ నేను స్టాప్ చేసేసి అడగండి. ఎవరన్నా అడగచ్చు, ఎందుకంటే వీఆర్ వెరీ లిమిటెడ్ స్ట్రెంత్. వీఆర్ హార్డ్లీ ప్రెసెంటింగ్ 15 to 20 మెంబర్స్, రైట్? మనం ఈజీగా ఏంటంటే ప్రతి ఒక్కరి క్వరీ హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు క్లాస్ లో తక్కువ మంది ఉండడం కూడా మనకు అడ్వాంటేజ్, ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరి క్వైరీస్ కూడా మనము సాల్వ్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ని మీరు వాడుకోండి. 94th క్వశ్చన్. ఓకే, స్టార్ట్. వాట్ ఈస్ ద ఎర్రర్ రిప్రజెంటెడ్ యాజ్? ఇదేంటిది, దీని మీనింగ్ నేను ఒకసారి స్టార్టింగ్ క్లాస్ లో చెప్పినాను. మీరు అందుకే ఏంటంటే నేను ఏదైనా చెప్పినప్పుడు అన్ని నేను ఏదైతే స్టార్టింగ్ బేసిక్స్ క్లాసెస్ చెప్పినానో అన్ని అప్లికేషన్స్ వస్తాయి. నేను మాడ్ ఎక్స్ స్క్వేర్ ది ఇట్లా ఇట్లా చేపేసి గ్రాఫ్ ఒకటి గీసిన గుర్తుందా? ఈ మాడ్ అని చెప్పిన, ఆ మాడ్ లో మనకి ఏ వాల్యూ ఇచ్చినా పాజిటివ్ వస్తుంది అని చెప్పిన గుర్తుందా? దీని మీనింగ్ ఏంది? మాడ్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు క్వాంటిటీ 25 ఉందంటే ఈ మాడ్ తీసేస్తే మళ్ళీ 25నే వస్తుంది. ఇన్ కేస్ ఇది 25 ఉంటే ఇది 25నే వస్తుంది. -a ఉన్నా కూడా ఏనే వస్తుంది, -b ఉన్నా కూడా బీనే వస్తుంది. అంటే మాడ్ లో మనం ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఇట్ షుడ్ బి పాజిటివ్. చెప్పండి. మాడ్ లో మనం ఏ వాల్యూ ఇచ్చినా కూడా అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి పాజిటివే వస్తుంది, నెగిటివ్ రాదు. ఓకేనా? ఓకే సార్. వాట్ ఈస్ ద ఎర్రర్ expressed as mod a minus e, where a and e are actual and estimated values of a variable, while mod a minus e represents the module's value of a minus e is known as. ఇక్కడ ఏం అడిగిండు వాడు? a మైనస్ e. ఏ అంటే ఏంది? యాక్చువల్. ఈ అంటే ఏంది? ఎస్టిమేటెడ్. ఒక్కరు చెప్పండి, సింపుల్ గా చెప్పండి. మీరు సబ్జెక్ట్ ఏంటంటే మీరు దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్కువ థింక్ చేసేసి మీరు డిఫికల్ట్ చేసుకోకండి. యాక్చువల్ అంటే ఏంటిది? మీకు తెలిసిన మీనింగ్ ఏంది యాక్చువల్? చెప్పు మానస, వాట్ ఈస్ యాక్చువల్? వాస్తవ విలువ. పర్ఫెక్ట్. మనకేంటంటే యాక్చువల్ రియల్ అంటే వాల్యూస్. రియల్ వాల్యూస్. వాట్ ఈస్ ఎస్టిమేటెడ్ వాల్యూ? అంచనా వేసినవి. అంచనా వేసినవి. నీ అంచనాలు ఆ రియల్ వాల్యూకి రీచ్ కాకపోతే ఏమొస్తుంది? మీ అంచనాలు ఇప్పుడు
లక్ష్మి గారు ఉన్నారు అనుకోండి, నేను లక్ష్మి గారిని ఏమనుకున్నా, డిగ్రీ లెక్చరర్ పాస్ అవుతారని నేను అనుకున్నా, నా అంచనా వేసుకున్నా. బట్ లక్ష్మి గారు ఏంటంటే ఒక 2 మార్కులతో డిగ్రీ లెక్చర్ జాబ్ పోయిందంటే నా ఎర్రర్ ఎంత, అది 2. నా ఎర్రర్ 2. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను అంచనా వేసింది యాక్చువల్ దానికి మీట్ కానప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది, అదే ఎర్రర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూ? చెప్పండి, ఎర్రరా Error. కాదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీంట్లో డిఫికల్ట్ ఏమైనా ఉందా? ఏ మైనస్ సి అంటే ఏంది? ఇది యాక్చువల్ వాల్యూ నుంచి వెళ్ళి మన ఎస్టిమేటెడ్ వాల్యూ తీసుకుంటే, ఇది ఇన్ కేస్ 0 వచ్చిందంటే మనకి ఎర్రర్ లేనట్టు. ఇన్ కేస్ నంబర్స్ ఏదైనా వచ్చిందంటే ఎర్రర్ ఉన్నట్టు. ఇన్ కేస్ ఎక్కువ నెంబర్ ఉంటే ఎక్కువ ఎర్రర్ ఉన్నట్టు, తక్కువ నెంబర్ ఉంటే తక్కువ ఎర్రర్ ఉన్నట్టు. లే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైంది కదా? వాట్ ఈస్ ద ఎర్రర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ mod a minus e, where a and e are actual and estimated values of a variable. వాట్ ఈస్ వేరియబుల్? లక్ష్మి గారు చెప్పండి, వాట్ ఈస్ వేరియబుల్? చలాంకం. వేరియబుల్ చలాంకం. చలాంకం, 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 చలరాశి. ఆ, నాకు తెలుగులో తెలియదు. అది వేరియబుల్ అంటే ఏంటంటే వేరీ అవుతా ఉంటది, డిఫరెన్సెస్ వస్తూ చేంజ్ ఉంటాయి, అవుతూ ఉంటది సార్. చేంజ్ అవుతున్నదాన్ని వేరియబుల్స్ అంటారు. ఆ వేరియబుల్స్ ఏమి, కొన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా ఇండిపెండెంట్ వేరియబుల్ నేను రాంగ్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఎర్రర్ వస్తుందా రాదా? ఆ వేరియబుల్ పర్ఫెక్ట్ తీసుకుంటేనే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెట్స్ టేక్ వన్ సర్వే. ఇప్పుడు చిన్న ఫన్ ఏంటంటే, ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఆల్వేస్ ఏంటంటే లక్ష్మి గారిని నేను అది పక్కన టిఎస్ఆర్ ఉంటది కదా, నేను టిఆర్ఎస్ అని చదువుకుంటాను స్పాంటేనియస్లీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లక్ష్మి గారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నామినేషన్కి వెళ్ళింది అనుకోండి. వెరీ రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నామినేషన్స్కి వెళ్ళింది. నామినేషన్స్కి వెళ్ళినప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏదో ఒకటి ఆ, వరంగల్ అర్బన్ నుంచి వెళ్ళి లక్ష్మి గారు పోటీ చేసిండ్రు ఎమ్మెల్యేకి. అప్పుడు ఏంటంటే ఆ పోటీ అయిపోయినాక, ఎలక్షన్స్ అయిపోయినాక మనం సర్వే చేస్తాం. అంటే ఏది ఎవరు గెలుస్తారు గెలవరు. అప్పుడు నేను ఒక 100 మంది శాంపుల్ తీసుకుంటా. శాంపుల్ ఆ 100 మెంబర్స్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. ఈ నియోజకవర్గంలో వరంగల్ రూరల్ ఏరియాలో, సారీ వరంగల్ అర్బన్ తీసుకున్నావు, రూరల్ తీసుకున్నావు? అర్బన్ కదా. అర్బన్ ఏరియాలో లక్ష్మి గారు గెలుస్తారా లేరా అని 100 మంది వేరియబుల్స్ తీసుకున్నాను. 100 మంది వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఆ శాంపుల్ స్పేస్ మనకి ఇండిపెండెంట్ కదా, ఇదంతా ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది రైట్ చెప్తారు, కొంతమంది రాంగ్ చెప్తారు. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు డిపెండెంట్ వేరియబుల్ ఏంది, గెలుస్తారా లేదా? ఆ గెలుస్తారా లేదా దేని మీద డిపెండ్ అయి ఉంటారు? వీళ్ళు ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తే గెలుస్తారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓడిపోతారు. ఇన్ కేస్ నా ఇండిపెండెంట్ వేరియబుల్ 100 పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నా వై వాల్యూ, డిపెండెంట్ వాల్యూ అనేది పర్ఫెక్ట్ రైట్ అవుతుంది. ఇన్ కేస్ వీళ్ళు రాంగ్ ఇస్తే నాది రాంగ్ అవుతుంది. క్లియరా? సో ఎప్పుడు మనకి ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ పిహెచ్డి, యూ షుడ్ బి కాన్షియస్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ యు ఆర్ టేకింగ్ ఇన్ యువర్ రీసెర్చ్. ఇఫ్ యు if your independent variable is right and your research going to be very good. అంటే దాన్ని ఏమంటారు మనకి, ఎక్స్ప్లెయిన్డ్ వేరియబుల్, సారీ, టోటల్ ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్, టోటల్ ఎర్రర్ వేరియబుల్, టిఎస్ఎస్, ఎస్ఎస్ఎస్ఐ ఉంటాయి కదా. దాంట్లో ఏంటంటే మీరు పర్ఫెక్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటే ఏంటంటే ఎర్రర్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మినిమల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది, ద ఎర్రర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ a minus c mod, where a and e are actual and estimated values of variable, while a minus c represent the module value is known as ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్ వస్తుంది. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఎందుకు కాదంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ లో చెప్తా. ఐఎమ్ గోయింగ్ టు మై రైటింగ్ ప్యాడ్. రైట్, ఫాలో అవుతున్నారు కదా? Yes, sir. Yeah. థ్యాంక్ యూ. ఓ, టూ మచ్ బ్యాడ్ రైటింగ్. ఇప్పుడు ఎర్రర్ అంటే నేను మీకు ఏం చెప్పినాను, యాక్చువల్ వాల్యూ. నేను చెప్తున్నా, నేను ఇచ్చే టీచింగ్ ఏంటంటే
చాలా క్వాలిటీ టీచింగ్. ఇవన్నీ ఏంటంటే మనకి ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో దొరికే క్వాలిటీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరన్నా రీసెర్చ్ చేయాలన్నా, ఏదన్నా మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకోవాలన్నా, నా టాక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నేను ఏది చెప్పినా కూడా నేను చాలా డెప్త్తో చెప్పాను. నేను ఇన్ఫర్మేషన్ ఏదన్నా మళ్ళీ దాని వెనకాల రీసెర్చ్ కూడా ఉంటుంది. యాక్చువల్ వాల్యూస్ మైనస్ ఎస్టిమేటెడ్ వాల్యూస్. ఎర్రర్ అని చెప్పినా కదా. నేను ఇప్పుడు స్లోలీ మీకు ఆ క్వశ్చన్లోకి డ్రాగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమైనా సి తీసుకున్నప్పుడు మనకి ఏదైనా పాజిటివ్ వాల్యూ అన్నా వస్తుంది, నెగటివ్ వాల్యూ అన్నా వస్తుంది. ఓకేనా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మీరు ఏంటంటే యాక్చువల్ వాల్యూ 100 అనుకోండి, ఎస్టిమేటెడ్ వాల్యూ 90. ఇన్ కేస్ నేను ఏదైనా ఇంగ్లీష్లో ఏదైనా మీకు వెకాబులరీ ఏదైనా మీకు అర్థం కాకపోతే ఇమ్మీడియట్లీ నన్ను అప్రోచ్ కండి, నేను ట్రై చేస్తాను దాన్ని మళ్ళీ ఇంకా వేరే వేరే వెకాబులరీస్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏంది, ఇప్పుడు ఇది యాక్చువల్ ఏ వాల్యూ, ఇది ఎస్టిమేటెడ్ వాల్యూ. రీసెర్చ్ ఈజ్ ఆల్ అబౌట్ నీకేందంటే ఏదన్నా కూడా మనం ఎస్టిమేషన్ చేయడం కానీ, ఎస్టిమేషన్స్ ఎట్లా చేస్తాం మనం, కంపారేటివ్ స్టడీస్ చేస్తాము, లేకపోతే రిగ్రెషన్స్ చేస్తాము. ఎస్టిమేటెడ్ మనం ఏంటంటే అదంతా రీసెర్చ్ లో వస్తుంది. ఇప్పుడు ఏమైనా సి వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? ఫస్ట్ పాజిటివ్ సార్, సెకండ్ నెగటివ్. నెక్స్ట్ది నెగటివ్. ఏమైనా నెగిటివ్. నెగిటివ్. ఇప్పుడు మన మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఏంటంటే లెట్స్ టేక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్ ఎర్రర్ అనుకోండి, +10 -10 ఈ 0 వస్తుందా లేదా ఇప్పుడు మనం తీసుకుంటే Yes, sir. యాక్చువల్లీ. అంటే Yes. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ మాడ్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు చూడండి, మాడ్ 10 ప్లస్ మాడ్ -10 దీని వాల్యూ ఎంత వస్తుంది? మాడ్ 10 అంటే 10 వస్తుంది. మాడ్ మైనస్ ఇచ్చినా కూడా ఏమొస్తుందని చెప్పినా నేను, ప్లస్ వస్తుంది అని చెప్పినా లేదా? 10 అంటే Positive. ఇక్కడ 20. అంటే దీని మీనింగ్ ఏంటంటే నీకు ఎర్రర్ మనకి ఏదైనా ఎస్టిమేట్ చేసేటప్పుడు ఏంటంటే ఎర్రర్ ఫైండింగ్స్ అప్పుడు మాడ్ వాల్యూ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఎర్రర్ అనేది పర్ఫెక్ట్లీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, అబ్సల్యూట్లీ చేయగలుగుతాం మనం. ఇన్ కేస్ ఇప్పుడు ఎర్రర్ ఉంది ఫస్ట్ కి దీంట్లో రెండిట్లో ఎర్రర్ ఉంది, బట్ ఏంటంటే మనము నార్మల్గా వెళ్ళినప్పుడు ఏంది మనకి ఈ రెండు ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసి 0 వస్తుందా లేదా? అంటే దీని మీనింగ్ 0 ఉందన్న ఎర్రర్ ఉంది, బట్ ఆ సైన్ వల్ల ఏంటంటే మీకు ఏంటంటే ఎర్రర్ 0 చూపిస్తుంది. అంటే యువర్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్ ఇట్లా తీసుకుంటే. బట్ ఈ ఫార్మాట్ లో తీసుకుంటే మరి రీసెర్చ్ రైట్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది రాసుకోండి, ఒక స్టేట్మెంట్. టు అవాయిడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ సైన్స్ వి టేక్ మాడ్యూల్స్ అంటే మోడ్. ఇది ఆ సైన్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే నీకు అక్కడ ఎర్రర్ ఉన్నా కూడా నీకు 0 ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మనం మాడ్యూల్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎంత ఎర్రర్ ఉందో అంత ఎర్రర్ ఏంటంటే మనం రిప్రజెంట్ చేయొచ్చు. అది దాని మీనింగ్. ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంది, మన రైట్ ఆన్సర్ ఇదే కదా. అబ్సల్యూట్ ఎర్రర్ మీనింగ్ ఏంటంటే A - E ఇట్లా చేసినప్పుడు ఎర్రర్ అబ్సల్యూట్లీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఒక్కరు నాకు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ మీకు అంటే రీచ్ అయిందా లేదా, నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. ఎవరన్నా చెప్పండి, క్వశ్చన్కి వెళ్దాము. ఇక్కడ నేను ఏం చెప్పినాను, వాట్ ఈస్ ద ఎర్రర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ మాడ్యూల్ A - C వేర్ A and E ఆర్ యాక్చువల్ అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ వైల్. ఇక్కడ వైల్ కీనోట్ ఇది. A - C రిప్రజెంట్ ద మాడ్యూల్ వాల్యూ ఆఫ్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ ఎర్రర్. మాడ్యూల్ తీసుకున్నప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? శాంపుల్ ఎర్రర్ ఏంటంటే, శాంపుల్ ఎర్రర్ మీనింగ్ ఏంటంటే ఇట్ అకర్స్ బికాస్ శాంపుల్ డిఫర్ ఫ్రమ్ పాపులేషన్స్. దాని తర్వాత నేను శాంపుల్ ఎర్రర్ గురించి మళ్ళీ చెప్తాను, నేను అది సపరేట్ టాపిక్ అది. ఎందుకంటే మళ్ళీ తర్వాత స్టాండర్డ్ ఎర్రర్ ఏంటంటే జస్ట్ ఫార్ములాస్ చూసుకోండి. సారీ,
స్టాండర్డ్ ఎర్రర్ ఎంత ఏంటంటే సిగ్మా బై √n. ఇది 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 ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే శాంప్లింగ్ ఎర్రర్. దీని మీనింగ్ ఏంటంటే అక్కర్స్ బికాస్ శాంపుల్, మీరు కూడా రాసుకోండి, డిఫర్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్. సారీ, ఐఎమ్ సారీ, డిఫర్ ఫ్రమ్ పాపులేషన్. ఇవి నేను ఎకనామెట్రిక్స్ ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ లో చెప్తాను. నేను శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటిది, తర్వాత రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు a మైనస్ e డివైడెడ్ బై e, ఇది రిలేటివ్ ఎర్రర్. దీని మీనింగ్ ఏంది, విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్ వాల్యూ తీసుకుంటున్నాం మనం రిలేటివ్లీ, అంటే దీన్ని రిలేట్ చేసుకొని హౌ మచ్ ఎర్రర్ వీఆర్ గెటింగ్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎవరని చెప్పండి. రిలేటివ్ అంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ కాదు, జస్ట్ మ్యాథమెటిక్ లో రిలేటివ్ అంటే ఏంటిది. ఇప్పుడు ఇదొక ట్రైన్ వెళ్తుంది, అంటే సార్ కంపేర్ చేసి చూడడమా సార్ సంబంధం? అంతే పర్ఫెక్ట్, అంతే. దీంతో ఒకదాని ఇప్పుడు ఈ రెండు ఒకే డైరెక్షన్ లో పోతున్నాయి ఏంటంటే రిలేటివ్ స్పీడే కదా. దీన్ని రిలేట్ చేస్తున్నాం కదా, ఇన్ కేస్ ఇటు పోతుందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే దీనికి అపోజిట్ డైరెక్షన్ అవుతుంది ఈ రెండిట్లు. సో రిలేటివ్ ఏంటంటే మనం కంపారిజన్ చేయడం, డిఫరెంట్ వేస్ ఆఫ్ కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్. అంటే నీకు దేంతో రిలేట్ చేయాలో దాంతో మనము రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు నరేష్, మానస నాకేం స్టూడెంట్ అవుతుంది, ఆమె టీచర్. రిలేషన్ ఏది, టీచర్ అండ్ స్టూడెంట్ విత్ రిలేటివ్ విత్ ఫ్యాకల్టీ అన్నట్టు. దాని మీనింగ్ ఏంటంటే మనం దేంతో రిలేట్ చేస్తున్నామో అది మనం కన్సిడరేషన్ చేస్తాం. ఇప్పుడు a మైనస్ e బై ఏ అంటే విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్ వాల్యూ వీఆర్ రిలేటింగ్ ద ఎర్రర్, అది రిలేటివ్ ఎర్రర్. చలో, ఓకేనా. Yes, sir. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటంటే పర్సంటేజ్, దాని మీనింగ్ ఏంది, 100 కదా పర్సంటేజ్ అంటే. Yes, ఏ sir. మైనస్ ఈ బై ఏ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఎర్రర్, అంటే మన పర్సంటేజ్ లో చెప్పొచ్చు ఎంత పర్సంటేజ్ లో ఎర్రర్ వచ్చింది అన్నది. ఇది రిలేటివ్ ఎర్రర్. ఇది ఇంకోటి, ఇది స్టాండర్డ్ ఎర్రర్, ఇది శాంప్లింగ్ ఎర్రర్. శాంప్లింగ్ స్పేస్ అంటే మన పాపులేషన్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అట్లా దాని మీనింగ్. కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్. క్వశ్చన్ Yes, sir. అర్థమైందా. ఇది జస్ట్ నేను ఇంకా డీటెయిల్ గా చెప్పినాను. యాక్చువల్ అంత డెప్త్ కూడా అవసరం లేదు, బట్ ఏంటంటే మీకు ఒక్కసారి క్లియర్ అయితే ఏంటంటే మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ లో క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ లో మనకి ఇట్లే పడే ఛాన్స్ ఉండదు క్వశ్చన్. ఇదే ఆప్షన్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు వాడు, వాట్ ఈస్ రిలేటివ్ ఎర్రర్ అని అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటంటే మీరు దీనికి ఏం పెడతారు, a మైనస్ e బై ఏ. ఇది అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంది, మనకి మాడ్ వాల్యూస్ వస్తాయని మీకు అర్థమైంది. స్టాండర్డ్ ఎర్రర్ అంటే సిగ్మా బై √n అని అర్థమైంది. శాంప్లింగ్ ఎర్రర్ అంటే పాపులేషన్ డిఫర్ చేస్తుంది అని అర్థమైంది. సో ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ టేకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు దీంట్లో ఎన్ని టాపిక్లు, 1 టాపిక్ 2 3 4 టాపిక్స్, అండ్ విత్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ యాక్చువల్ అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ మనం ఎట్లా వేరీ అవుతుంది అవన్నీ కంప్లీట్గా తెలుసుకున్నావా లేదా. ఆర్ యూ ఫాలోవింగ్. Yes, sir. పర్ఫెక్ట్. చలో విల్ టేక్ 106 క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్లా ఎందుకు పోతున్నా అంటే నాకు ఈసారి క్వశ్చన్స్ అలోకేట్ చేసింది ఇవి చెప్పమని, లేకపోతే నేను మొత్తం అన్ని మనం అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. 106. ఓకే, ఇది మీరే చెప్పాలా, మీరు మాస్టర్స్ లో చేసి ఉంటారు. థియరీ క్వశ్చన్ కదా ఇది. వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ exist between two variables if corresponding points on the scatter diagram appear to form a straight line going downward from left to right. What is meaning by that? The meaning ఏంది,
నేను ఇప్పుడు మానసని అడుగుతా నేను వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఎగ్జిట్ బిట్వీన్ టూ వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏంది మానస? సార్ రిలేషన్షిప్ ఎగ్జిట్ బిట్వీన్ టూ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంది? టూ వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఉంది అనేసి. అంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము రిలేషన్స్? వేరియబుల్స్ ఎగ్జాంపుల్ చెప్పు నాకు, ఏదో ఒకటి అంటే ఎక్స్ వైనో లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు ఇన్కమ్ ఉందనుకోండి, ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఇవి రెండు వేరియబుల్సా కాదా? చెప్పు మానస. ఎస్ సార్. అంటే ఈ రెండు డిపెండెంట్ వేరియబుల్స్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో మనం ఇన్కమ్ తీసుకున్నాం, వై యాక్సిస్ లో ఎక్స్పెండిచర్ తీసుకున్నాం. ఈ రెండు గ్రాఫ్ ఎట్లా వెళ్తుంది? ఇన్కమ్ పెరిగితే ఏమవుతుంది? అంతేనా? అంటే వాట్ యూర్ డూయింగ్ హియర్, యు ఆర్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. సో యూ హ్యావ్ ద లాక్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్ రియల్ టైమ్. ఇన్కమ్ నీకు పెరిగితే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. నేను చెప్తున్నది ఏంటంటే, ఇది జస్ట్ ఏంటంటే మీకు చెప్పనీకి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ లో మీకు రెండు వేరియబుల్స్ తీసుకున్నా, బట్ ఎంటర్ప్రైజెస్ లెవెల్లో యూ హ్యావ్ లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ వాటి మధ్య ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు చాలా అంటే కంప్యూటరైజేషన్ కావాలి. మనకి బేసిక్స్ ఇవన్నీ అర్థమైతేనే రేపు మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినా కూడా మీకు ఈజీ అవుతుంది వర్క్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ లెవెల్లో మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇమ్మీడియట్లీ మీరు ఏదైనా చదువుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ. ఇప్పుడు నేను ఎందుకు చెప్పినా అంటే దీని రీజన్, what type of relationship exists between two variables if corresponding points on the scattered diagram appears from straight line going downward from left to right. ఇప్పుడు దీన్ని డ్రా చేద్దాం మనం. స్కాటర్ డయాగ్రామ్ నేను తర్వాత చెప్తా. స్ట్రైట్ లైన్ ఎట్లా పోతుందని చెప్పిండు వాడు, డౌన్వర్డ్ స్లోపింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఇదే కదా దీని మీనింగ్. ఆమ్ ఐ రైట్? దాంట్లో ఏమన్నాడు వాడు? స్ట్రైట్ లైన్ అన్నాడు. సారీ నా స్ట్రైట్ లైన్ అన్నాడు కదా. స్ట్రైట్ లైన్ గోయింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇదే కదా. అంటే ఇదేంటంటే స్ట్రైట్ లైన్ అంటే ఏంది? అది పర్ఫెక్ట్ నెగటివ్ కోరిలేషన్. ఇప్పుడు ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఇదేంది? నెగటివ్ కోరిలేషన్. ఇదేంది? పాజిటివ్ కోరిలేషన్. ఇన్ కేస్ ఇది ఇట్లా వెళ్తే పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. ఇట్లా మీరు అనాలిసిస్ చేసుకోవాలి దాన్ని చేసేటప్పుడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది? పర్ఫెక్ట్ నెగటివ్ కోరిలేషన్. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, దాంట్లో స్కాటర్ వేయండి, ఇదే స్కాటర్. ఇట్లుంది అనుకోండి, ఇది వస్తుంది, ఇది స్కాటర్. సబ్జెక్ట్ ని మీరు సింపుల్ గా చూడండి. మీకు ఎక్కువ చాలా. ఇప్పుడు ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు నేను దీన్ని ఈజీగా చేసేస్తా అంటే ఈజీగా చేసుకోగలుగుతాడు. నాకు ఇది ఛాలెంజింగ్, ఇది నా వల్ల కాదు, నా చేత కాదు అంటే చేత కాకుండానే పోతుంది. ఈజీగా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతాయి అన్ని. నెక్స్ట్ we enter to question number, wait, I'm checking my note. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి. ఒలిగో మార్కెటింగ్ కాదు. ఒక్క నిమిషం, నాకు సార్ క్వశ్చన్ నెంబర్ చూస్తే డైరెక్ట్లీ దానికి వెళ్ళొచ్చు. మీరు ఓపెన్ చేసుకున్నారా పీడిఎఫ్ అందరూ? 106 అయిపోయింది. సో 114 అండి క్వశ్చన్. ఇక్కడ నుంచి మీకు ఏంటంటే, నేను ఈ క్వశ్చన్ రాగానే ఇది మీకు డైరెక్ట్ చూపిస్తే ఏంటంటే మీకు ఛాలెంజ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నా. క్వశ్చన్ ఒకసారి అయితే చదువుదాం మనం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ హాకిన్ అండ్ సైమన్ కండిషన్స్? హాకిన్ అండ్ సైమన్ కండిషన్ అడిగినాడు. ఇది ఎవరన్నా మీరు విన్నారా చదువుకునేటప్పుడు? ఎవరన్నా విన్నారా కండిషన్స్? హాకిన్ సైమన్స్ కండిషన్ ఎవరన్నా విన్నారా లేదా చెప్పండి.
హలో అంటే సార్ ఇది లియోన్టిఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్ మోడల్లో వాటి నుంచి డ్రా చేసిండు ఓకే, బట్ వీళ్ళ కండిషన్ ఏంది తెలుసు చెప్పండి, లేకపోతే అంటే నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెనేషన్ కి. నో సార్ తెలియదు సార్. ఓకే, నేను ఫస్ట్ వీటి బేసిక్స్ రాపిస్తాను. నేను స్టేట్ అది అర్థం కాకపోతే ఇంకా బేసిక్స్కి వెళ్దాము. దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఆల్ ప్రిన్సిపల్ మైనర్స్ ఆఫ్ I minus A must be పాజిటివ్. ఇంకోటి, ఇది ఫస్ట్ కండిషన్స్. సెకండ్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ I minus A మస్ట్ బి పాజిటివ్. నేను చెప్పేది రాసుకోండి, జస్ట్ మీకు అర్థమైందా కాదా తర్వాత సంగతి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏందన్నది. -A12 -A21. నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే ప్లీజ్ చెప్పండి. ఎవరిదో మొబైల్ అన్మ్యూట్ లో ఉంది, ప్రమీల గారు. -A11 1 -A22 A12 A21 greater than 0 and 1 -A11 greater than 0 1 -A22 greater than 0. ఇదంతా వదిలేయండి, మీకు జస్ట్ క్వశ్చన్స్ ఒకసారి చదివి చూసి మనం స్టార్ట్ చేద్దాం. హాకిన్స్ సైమన్ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు. దీంట్లో ఏ స్టేట్మెంట్ రైట్ అన్నారు? ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ I minus A షుడ్ బి నెగటివ్. ఇంకోటి ఏమన్నాడు? ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ I minus A షుడ్ ఆల్ బి పాజిటివ్. దట్ ఈస్ A11 A22 అప్ టు సో ఆన్ ANM షుడ్ ఆల్ బి లెస్ దెన్ యూనిటీ. ఈ 2 కండిషన్లు ఏంటంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ రైట్ అన్నాడు. బట్ ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే నేను బేసిక్స్కి వెళ్ళాలి. నాకు ఇప్పుడు మీ నుంచి అంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ కావాలా నేను? చెప్పండి, మ్యాట్రిసెస్ అంటే ఏంటిది? మ్యాట్రిసెస్ అంటే ఏంటిది? వాట్ ఈస్ మ్యాట్రిక్స్? వాట్ ఈస్ మ్యాట్రిక్స్? రోస్ అండ్ కాలమ్స్ నెంబర్స్ అరేంజ్ చేయడమా సార్? రోస్, పర్ఫెక్ట్, దగ్గరికి వచ్చిన. ఇంకా నేను నా పేపర్స్ అరేంజ్ చేసుకోండి. చెప్పండి, నువ్వు దగ్గరికి వచ్చినావు. ఇంకెవరన్నా? ఎస్టిమేషన్స్ చెప్పండి గోదావరి గారు. ఎక్స్ప్లెనేషన్ మీరు బ్రౌజ్ చేసుకొని చెప్పండి. నేను రిజిడ్ ఉండను. మీరు బ్రౌజ్ చేసుకుంటారా, లేకపోతే మీరు ఏమన్నా ఇంకా ఏదైనా మెటీరియల్స్ లో చూస్తారా? దాన్ని ఏమంటారు, అది చేయడం నేను ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది. చాలా మంది ఏంటంటే మనకి కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే మీరు బ్రౌజ్ చేసుకొని వచ్చిందా, లేకపోతే గూగుల్లో చూసుకొని వచ్చిందా? గూగుల్లో చూస్తే తప్పేంది? ఆ గూగుల్లో చూసి రాసుకున్నది ఎవరైనా ఫ్యాకల్టీ ఏంటంటే అతను నిరూపించగలగాలి అది రాంగ్ అని. దెన్ తర్వాత చెప్పండి గూగుల్లో చూడకండి అని. మనకు వాళ్ళు రాసింది కరెక్ట్ ఉన్నా కూడా గూగుల్ ఇప్పుడు అడ్వాన్స్ స్టడీస్ అని ఏం చెప్తున్నారు? టెక్నాలజీ వాడండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందులాగా మనం ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీస్ వాడకుండా మనం ఒక రీసెర్చ్ పేపర్ రాయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇట్స్ టేక్ 2-3-4 months. సేమ్ రీసెర్చ్ పేపర్ ఇప్పుడున్న టెక్నాలజీకి రాయాలంటే ఇట్ విల్ టేక్ 10 days లో మనం పేపర్ రాయొచ్చు. అంటే
నీకు 2 months టైం ఎంత ఉంది, 10 days ఎంత ఉంది, సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు నువ్వు టెక్నాలజీ వాడొచ్చు కదా. చెప్పండి, గోదావరి వాడొచ్చా వాడకూడదా? ఎస్ సార్ కొంతమంది ఏంటంటే మనకి మిత జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు గూగుల్ చేసుకున్నారా, అది చేసుకున్నారా, ఇది చేసుకున్నారా అంటే అరే చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే హీ హ్యాస్ టు ప్రూవ్. అతను గూగుల్ చేసుకున్నది ఏదైనా రాంగ్ ఉంటే ప్రూవ్ చేసేసి కన్విన్స్ చేసేసి దాంట్లో రాంగ్ ఉన్నది వేరే సోర్స్ ఏదైనా చూసుకొని చెప్పాలి. పర్ఫెక్ట్ కదా. ఎస్ సార్ అందుకని ఏంటంటే ఇప్పుడు ఐఐటీస్ లో కొన్ని, ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఐఐఎమ్స్ కానీ వాళ్ళ స్టడీస్ ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ ఎట్లుంటాయంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే? ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఏంటిది దాని మీనింగ్? సార్ చూసుకుంటూ రాయడమా సార్? పర్ఫెక్ట్, చూసుకుంటా రాయడమే. కానీ ఎట్లా అంటే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా దాంట్లో చూసుకుంటూ రాసు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు ఐఐటిలో ఎవరైనా స్టాండర్డ్ ప్రొఫెసర్స్ కానీ ఐఐఎమ్స్ లో కానీ లేకపోతే ఐఏఎస్ బెంగళూరు కానీ లేదా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏం చేస్తారంటే వాళ్ళు బోర్డు మీద ఒక క్వశ్చన్ రాస్తారు. క్వశ్చన్ రాసి ఇచ్చేసి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ చెప్తారు మీరు ఏ బుక్స్ అన్నా రెఫర్ చేయండి, ఏ టెక్నాలజీ అన్నా వాడండి, బట్ మీరు 2 days తర్వాత వచ్చినాక దీనికి సొల్యూషన్ రాయాలంటారు వాళ్ళు. దాన్ని ఓపెన్ సెర్చింగ్ అంటారు. నీకు అట్లా చేసినప్పుడు వాడు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్కి వెళ్తాడు, డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ అంటే రెఫరెన్స్ చూస్తాడు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాడతాడు, అక్కడిక్కడ అన్ని చెక్ చేస్తాడు, కంపారిజన్స్ చేస్తాడు, దెన్ హీ విల్ కమ్ విత్ ద ఫైనల్ ఆన్సర్. స్టిల్ కొంతమంది ఏంటంటే ఓపెన్ బుక్ ఇచ్చినా కూడా చేయలేకపోతారు. అట్లాంటి ఎడ్యుకేషన్ ఉంటేనే మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది చదువుకునేటప్పుడు. అందుకే నేను ఏంటంటే మీరు ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ మీరు బ్రౌజ్ చేసి చెప్పినా కూడా ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియని మీరు ఏదైనా బ్రౌజ్ చేసి ఇచ్చిందంటే అది అది దాన్ని ఏమంటారు, అది ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఉంటే నేను కూడా తీసుకుంటాను, నాకు కూడా అడ్వాంటేజే కదా. అందుకని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మ్యాట్రిసెస్ పోదాం. ఇప్పుడు మనం అందరం ఎకనామిక్స్ చేస్తున్నాము, ఈ మ్యాట్రిక్స్ వాడు ఎందుకు వచ్చింది మధ్యలోకి? వీళ్ళతో మనకేం పని? మనం చదువుతున్నాము, మన నేషనల్ ఇన్కమ్ మనం చదువుతున్నాము, మన డిమాండ్ కరువు మనం చదువుతున్నాము, మన సప్లై కరువు మనం చదువుతున్నాము. అన్ని చదువుతున్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ వాడు ఎందుకు వచ్చిండు, రిగ్రెషన్ వాడు ఎందుకు వచ్చిండు, ఎకనామెట్రిక్స్ వాడు ఎందుకు వచ్చిండు, వాళ్ళ రీజన్స్ ఏంది, ఎందుకు వీళ్ళు వచ్చిండు, మ్యాట్రిక్స్ వాడు ఎందుకు వచ్చిండు మధ్యలోకి? మనం మనం బ్రహ్మాండంగా ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ఎకనామిక్స్ తో ఈ మ్యాట్రిక్స్ తో మనకేం పని చెప్పండి? వై వీ హ్యావ్ టు రీడ్ ద మ్యాట్రిక్స్? ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. మ్యాట్రిక్స్ మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటాము, ఇట్లా ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటాము. ఏ మ్యాట్రిక్స్ A11 A12 A22 A2 సారీ A21 A22 ఇట్లా రాస్తాము. కొన్నిసార్లు I=101 అని రాస్తాము. ఇంకోసారి ఏంటంటే ఇట్లా 2 3 4 5 6 7 ఇవి ఇంకా రోస్ కదా. 1 2 3 ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది ఫస్ట్ రోస్ 2 into 3 మ్యాట్రిక్స్. ఇది రోస్, ఇది కాలమ్స్. ఇట్లా మనము ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం? మనకి ఎందుకు ఈ ఎకనామిక్స్ కి మ్యాట్రిక్స్ సంబంధం ఏంది చెప్పండి? మధు గారు అంటే చెప్పండి. సార్ ఉమ్, చెప్పండి మానస. అంటే సార్ ఏమైనా డేటాని లేకపోతే ఏమైనా కాంప్లికేటెడ్ గా ఉన్నదాన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి పర్ఫెక్ట్ యూజ్ పర్ఫెక్ట్. ఎకనామిక్స్ అంటే మీరు ఏంటంటే నేను ఎకనామిక్స్ అంటే ఇట్స్ రీడింగ్ అబౌట్ ద డేటా, ఇట్ ఈస్ రీడింగ్ అబౌట్ గ్రాఫ్స్, ఇట్స్ రీడింగ్ అబౌట్ మ్యాథ్స్. ఎకనామిక్స్ అంటే మనం చదువుకునేది చిన్న చిన్న థీరీసే కాదు, అది చాలా పెద్దగా ఉంటుంది దాంట్లో. డేటా, ఇప్పుడు డేటా అనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డేటాస్ తీసుకుంటారు. ఇప్పుడు రీసెర్చ్ అంటే ఇప్పుడు డేటానే కదా. ప్రైమరీ డేటా ఒకటి తీసుకుంటాడు, సెకండరీ డేటా తీసుకుంటాడు, ఆ డేటాస్ తీసుకొని మ్యానిపులేషన్ చేస్తాడు, మ్యానిపులేషన్ తీసుకొని వాళ్ళు ఒక న్యూ డేటా క్రియేట్ చేస్తారు. అట్లా మనం మ్యాట్రిసెస్ ఏంటంటే మ్యాట్రిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎకనామిక్స్ బికాస్ దే హెల్ప్ ఎకనామిక్స్ హ్యాండిల్ మెనీ ఈక్వేషన్స్, మెనీ వేరియబుల్స్ టుగెదర్ ఇన్ సింపుల్ ఆర్గనైజ్డ్ ఫార్మ్. ఏం చెప్పినాను ఒకసారి మళ్ళీ నేను చెప్పేది ఒకసారి రాసుకోండి. ఎందుకంటే మీకు మ్యాట్రిక్స్ మనకి ఎకనామిక్స్ లో ఎందుకో తెలియకుండా మీరు ఏ మ్యాట్రిక్స్, అది ఇన్వర్స్ మ్యాట్రిక్సా లేకపోతే స్క్వేర్ మ్యాట్రిక్సా రెక్టాంగిల్ మ్యాట్రిక్సా, అది దాని పర్పస్ మీకు తెలియకుండా మీరు ఎంత చదివినా ఏం లాభం? మనం చదివేది మనకు పర్పస్ తెలిసి ఉండాలి కదా రియల్ టైంలో.
ఇప్పుడు ఇంతకు ముందు క్లాస్లో అందరు అటెండ్ అయినా? మానస అటెండ్ అయినావా ఇంతకు ముందు క్లాసు? yes sir, నేను కూడా yes sir. నేను కూడా అటెండ్ అయినా. ట్రికిల్ డౌన్ అప్రోచ్ ఫాలోడ్ ఇన్ ఫిఫ్త్ ప్లాన్ లో మనకి పెట్టిల్లు అన్నారు కదా, 5 years ప్లాన్ లో. దాని మీనింగ్ ఏంది? ట్రికిల్ డౌన్ అప్రోచ్ ఏంది అది? చెప్పు మానస్, ఏంటిది ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటే? ఇట్లా గుడ్డిగా ఫాలో అవ్వడం మనం ఏంటంటే మన కింది జీవితంలో స్థాయి నేర్చుకునేది. వరకు అభివృద్ధి డెవలప్. పర్ఫెక్ట్ అండి గోదావరి గారు. ఏంటంటే మనకి ఏంటంటే ఏదైనా చదువుతున్నప్పుడు కూడా మీరు క్లాస్ లో కూడా మీకు ఏదైనా రాకపోతే ఇమ్మీడియట్లీ రైజ్ చేయాలి క్వశ్చన్. రైజ్ చేయకపోతే ఏంటంటే ఫ్యాకల్టీ దాన్ని ఏమంటారు, మొద్దుబారిపోతారు వాళ్ళు. వీళ్ళేం అడగరు, నేను ఇది చెప్తే అదే ఫాలో అవుతారు అన్న మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. మీరు ఇమ్మీడియట్లీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఏదైనా గ్యాప్ రాగానే మీరు డౌట్ రైజ్ చేయాలా తెలియనప్పుడు. అట్లా కామ్గా కూర్చుంటే ఎవరు ఎవరు లాస్ అవుతారు? మీరే లాస్ అవుతారు. ఏదైనా చెప్పేటప్పుడు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్, అరే ఇది ఎందుకు వచ్చి ఉంటుంది, అది ఎందుకు వచ్చి ఉంటుంది. ప్రొఫెసర్ కానీ టీచర్ కానీ ఫస్ట్ ఏం బిల్డ్ చేయాలి స్టూడెంట్స్ కంటే థింకింగ్ ఎబిలిటీ బిల్డ్ చేయాలా. మనం చెప్పేది వాళ్ళు థింక్ చేస్తున్నారా లేదా, ఆ థింకింగ్ ఎబిలిటీ బిల్డ్ చేస్తే వాడు ఆటోమేటిక్ గా వాడి లైఫ్ అంతా అంటే అంటే వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు. ఆ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళకి ర్యాపిడ్ క్వశ్చన్స్ అడగాల. క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్స్ బిల్డ్ చేయాలా. వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్ నువ్వు ఇట్లా ఎందుకు థింక్ చేసినావు, అది ఎందుకు రైట్ అయింది, ఇట్లా ఎందుకు థింక్ చేయట్లేదు. అట్లా బిల్డ్ చేస్తేనే మనకి ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. నేను చూస్తున్నా కదా, నేను పోయిన కాలేజీలకి. పోయినప్పుడు ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా నీకు ఇంటర్నల్ లో తగ్గిస్తా, ఎక్స్టర్నల్ లో పెంచాను నేను, నువ్వు బయటికి ఎట్లా పోతావు, ఇట్లాంటివి చేస్తే ఏంది? అదా మనకి ఎడ్యుకేషన్స్ కావాల్సింది. ఒకవేళ రాకపోతే నేను, గోదావరి గారు, ఇన్ కేస్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు రాకపోతే నేను హంబుల్ గా బ్యాక్ టు నేను నా స్టడీ టేబుల్కి వెళ్తాం. వెళ్ళేసి మీ ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన దాని గురించి నేను రీడ్ చేస్తా, స్టడీ చేస్తా, మళ్ళీ మీకు వచ్చి చెప్తా. అది తప్పు లేదు. కానీ అవుట్ రైటెడ్ గా మీకు వాళ్ళని బెదిరియడం కానీ, వాళ్ళని ఏదైనా వాళ్ళని చేసేసి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చేయడం కానీ, ఇట్స్ రాంగ్ ఫుల్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ అంటే టీచర్స్ చేస్తున్నది అది. అట్లా పర్ఫెక్ట్లీ చేయకూడదు. ఆ స్టూడెంట్ ని కన్విన్స్ చేయాలా, కన్విన్స్ చేసేసి వాళ్ళు ఒప్పియాలా, ఒప్పియగలిగినోడే టీచరు. కరెక్టే కదా? కరెక్టేనా కాదా? Yes sir. పర్ఫెక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసినా కూడా చెప్తున్నాను. ఇవన్నీ నాకు అంటే నేను మల్టిపుల్ ప్లేసెస్ లో ఫేస్ చేసినాను. బట్ ఏంటంటే ఇన్ కేస్ తెలియకున్నా కూడా వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయొచ్చు. నాకు తెలియదండి ఇది, నేను రేపు ఒకసారి నేను బ్రష్ అప్ చేసి లేకపోతే ఏదో రివైజ్ చేసి ఏదైనా రెఫర్ ఫాలో అయ్యి ఒక 2 days టైం ఇవ్వండి నేను చెప్తాను చెప్పొచ్చు. కానీ వాళ్ళని మళ్ళీ మిస్గైడ్ చేసేసి వాళ్ళతో మళ్ళీ ఏంటంటే వాళ్ళని డిఫరెంట్ వేస్ లో బయలుదేరడం కానీ అట్లాంటివి చేయొద్దు అంటున్నాను. టెకిల్ డౌన్ అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇది సార్, బేసిక్లీ చెప్పండి 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 మేడం. అంటే సార్, మేడం అంటే చెప్పండి. దీని మీనింగ్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. బట్ రిచ్ కి మనం అంటే రిచ్ వాళ్ళకి హెల్ప్ చేస్తే అది పూర్ వాళ్ళకి కూడా వస్తుందని. పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు ట్రికిల్ డౌన్, ట్రికిల్ డౌన్ దీని మీనింగ్ ఏంది? ట్రికిల్ అంటే అప్ చేయడం, అప్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఇచ్చేసి ఆ ఫెసిలిటీస్ అన్ని డౌన్ చేయడం. ఇదే కదా ట్రికిల్ చేయడం, దాన్ని డౌన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రోత్ ఒక్కటి చూసుకుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అవుతుంది అంటారు వీళ్ళు. ఇది ఇది ఎక్కడ వర్క్ అయితే అంటే బేసిక్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, యూఎస్ఏ కానీ జపాన్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ, అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కి హై సబ్సిడీస్ ఇవ్వడం కానీ, కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, డిఫరెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, సబ్సిడైజ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడము, జాగ్రఫికల్ లొకేషన్స్ ఇవ్వడము, అట్లాంటి వాళ్ళకి కావాల్సిన బిజినెస్ అంతా మనం వీళ్ళకి హెల్ప్ చేసేసి వీళ్ళని డెవలప్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, మనీ సర్క్యులేషన్స్ పెరుగుతుంది. ఇంకేంటంటే ఇట్లా డిఫరెంట్ వీళ్ళతో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే కిందికి డౌన్ చేయడం, అది ట్రికిల్ డౌన్. బట్ కంట్రీ లైక్ ఇండియా ఏంటంటే అది పాసిబిలిటీలో ఉండదు, అంటే కొంచెం రిస్కే. వీళ్ళని డెవలప్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారని ట్రికిల్ డౌన్ అప్రోచ్ అన్నట్టు. ఓకేనా మానస? ఓకేనా? హలో, ఓకే సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎక్కడ ఆగినాం? మ్యాట్రిక్స్ దగ్గర ఆగినాం. మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే
matrix are very important in economics because they help economists handle many equations and many variables together in simple organized form. Okay, now matrix are very important in economics because they help economists to handle many equation and many variables together in simple organized form. అది ఎట్లుంటది అంటే మనకి ఏంటంటే రెక్టాంగిల్ చెప్పండి రెక్టాంగిల్ అరేంజ్మెంట్ లో ఉంటుంది జనరల్లీ 2 3 4 5 6 7. ఇప్పుడు రెక్టాంగిల్ అరేంజ్మెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇదే అరేంజ్మెంట్ స్క్వేర్ కదా, డెఫినేషన్ ఏం చెప్తుంది, రెక్టాంగిల్ అని చెప్పింది. బట్ స్క్వేర్ లో కూడా మ్యాట్రిసెస్ ఉంటాయి కదా, అంటే ఇది రాంగ్ అనా మ్యాట్రిక్సెస్ అంటే? చెప్పండి, డెఫినేషన్ లో ఏమంటారు? మ్యాట్రిక్స్ ఇస్ జస్ట్ ఏ రెక్టాంగిల్ arrangement of numbers. Matrix is just a rectangle arrangement of number. అంటే దీని మీనింగ్ ఏంటంటే all squares are rectangles but all squares are not rectangles. స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ అయితే కానీ రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్ రావు. కాబట్టి వీళ్ళు డెఫినేషన్ లో రెక్టాంగిల్ అరేంజ్మెంట్ అని చెప్పిండ్రు. అది రీజన్. ఇప్పుడు చాలా మంది చెప్తుంటే పోతారు డెఫినేషన్, మ్యాట్రిక్స్ ఇస్ జస్ట్ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్. రెక్టాంగిల్ ఆఫ్ అరేంజ్మెంట్ నంబర్స్ అంటే ఇది ఎటు పోతుంది, స్క్వేర్ ఎటు పోతుంది? అన్ని రెక్టాంగిల్ అంటే ఇది, స్క్వేర్ అంటే నీకు అన్ని లైన్స్ ఈక్వల్ కూడా. ఇది స్క్వేర్ అంటే దీని మీన్ ఇది ఈక్వల్ ఉండాలి, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ ఉండాలి. రెక్టాంగిల్ అంటే ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. అప్పుడు మనం మ్యాట్రిక్సెస్ ఏం చెప్తున్నాడు డెఫినేషన్? మ్యాట్రిక్స్ ఈస్ జస్ట్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్. అది మ్యాట్రిక్స్ డెఫినేషన్. బట్ స్క్వేర్స్ కూడా ఉన్నాయి కదా. సో దీని మీనింగ్ ఏంటంటే సార్ చెప్పండి. అంటే డయాగోనల్ మ్యాట్రిసెస్ ఉంటాయి కదా సార్, అవునవును అవి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు కదా. అవును, అందుకే నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్సే కదా. అప్పుడు మనకి మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏమి ఇచ్చిండు? స్టాండర్డ్ డెఫినేషన్, మ్యాట్రిక్స్ ఈస్ జస్ట్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ కదా. రెక్టాంగిల్ ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ స్క్వేర్ లో ఉంటుంది, ఇది రెక్టాంగిల్ కాదు కదా. అప్పుడు నీకు వీడు చెప్పిన డెఫినేషన్ రైట్ కాదు కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్. అర్థమైందా? కాబట్టి వీడు ఇదేంటంటే ఇది స్కోపు దీంట్లో మధ్యలో, ఇది లార్జర్ ఫామ్ లో తీసుకున్నాడు డెఫినేషన్. ఆర్ యూ ఫాలోయింగ్ మానస? ఓకేనా? ఎస్ సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందాక మనం చెప్పినాము, ఏదేదో చెప్పినాను, ఎకనామిస్ట్ ఏం చేస్తాడు? ఆ ఈక్వేషన్స్ ను వేరియబుల్స్ ని సింపుల్ గా ఆర్గనైజ్ చేస్తాడు. ఎట్లా సింపుల్ గా ఆర్గనైజ్ చేస్తాడు ఎకనామిస్ట్? చెప్పు మానస, ఎట్లా సింపుల్ గా ఆర్గనైజ్ చేస్తాడు? అదే కదా అంటే మనం కావాల్సింది. సంఖ్యారూపంలో మ్యాట్రిక్స్ ని నేను చెప్తా చూడండి. రెండు ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, 2x ప్లస్ y ఈక్వల్స్ 10. ఇది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అవుతుంది, డిమాండ్ అనుకోండి, ఇది డిమాండ్ ఫంక్షన్ అనుకోండి. x మైనస్ y ఈక్వల్స్ 2, ఇది సప్లై ఫంక్షన్ అనుకోండి. దీన్ని మ్యాట్రిక్సెస్ చెప్పు మనసు, ఎట్లా రాసుకోవచ్చు దీన్ని? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? దీంట్లో కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయి? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ నేను మొన్న చెప్పినా నేను క్లాస్ లో. ఇది కోఎఫిషియంట్, ఇక్కడ ఉన్న వాల్యూ కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్. ఓకేనా కదా? మొన్న క్లాస్ వినలేదు సార్, సారీ. ఓకే, నో వరీస్. ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటిది అంటే దీని మీనింగ్
ఏఎక్స్ అంటే ఏ ఇస్ ద కోఎఫిషియంట్, బివై అంటే బి కోఎఫిషియంట్. ఆ కోఎఫిషియంట్ అన్ని మీరు ఒక మ్యాట్రిక్స్ లో రాసుకోండి. 2 ఇక్కడ ఏంది -1, సారీ ఐఎమ్ సారీ +1 +1. -1 నేను క్లాస్ లో అందరిని బేస్ చేసుకొని చెప్తున్నా మేడం. ఇన్ కేస్ ఎవరికన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. హలో, కొంతమందికి ఆల్రెడీ అంటే ఎక్కువ చదివేసి ఉంటారు కదా, వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే బోరింగ్ అయిపోతుంది. బట్ మన క్లాస్ లో ఇంకా కొంతమంది ఏంటంటే చాలా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా చేసుకొని ఒక యావరేజ్ ఫార్మేషన్ లో చెప్తున్నాను, టీచ్ చేస్తున్నా. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ -1. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఇదేంటిది? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఇదేంటిది ఇప్పుడు? ఇది ఎక్స్ అంటే ఏంది, వై అంటే ఏంది, ఎక్స్ అంటే వై ఏంటి, ఇవేంటి మానస్ గోదావరి గారు చెప్పండి. వాట్ ఈస్ ఎక్స్ అండ్ వాట్ ఈస్ వై హియర్? ఇది కోఎఫిషియంట్ అంటే దాని పక్కన ఉన్న ఏంటి? వేరియబుల్సా కాదా? వేరియబుల్స్ ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇవి రెండేంది, కాన్స్టెంటా కాదా? ఇట్లా సింపుల్ ఫామ్ లో చేసేసింది అంటే ఇది ఇది ఇట్లా ఒక్కటే కాదు, ఇట్లా ఈక్వేషన్స్ కొన్ని థౌజండ్స్ లో ఉంటాయి, ఈ కాన్స్టెంట్లు థౌజండ్స్ లో ఉంటాయి. వాటిని అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాట్ ల్యాబ్ లో స్టిమ్యులేట్ చేసేసి ఒక ఫైనల్ రిజల్ట్ తీసుకొస్తారు. అది మనకి ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఉంటుంది. ఇది ఎలిమెంటరీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. అంటే మనకి ఇది తెలియకుండా అది మ్యాట్ ల్యాబ్ లో మనము స్టిమ్యులేషన్ చేయలేము. స్టిమ్యులేషన్ అంటే ఏంటిది గోదావరి గారు చెప్పండి? వాట్ ఈస్ స్టిమ్యులేషన్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది కంప్యూటర్ అనుకోండి, నేను ఇక్కడ ఇది ఫిజికల్ కార్, ఇది సారీ నాకు డ్రాయింగ్ వెరీ బ్యాడ్. ఈ కార్ ఉంది అనుకోండి, దీన్ని టెస్ట్ చేయాలి నేను. ఇది ఎంత మైలేజ్ వస్తుంది, ఇది ఏ డిజైన్, ఇది దీనికి ఏరోడైనమిక్ ఎట్లుంది, ఇది వాట్ టైప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఇంజన్స్ వీఆర్ యూజింగ్, దీని స్టెబిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది మనకి? ఫస్ట్ స్టిమ్యులేషన్ చేస్తారు వాళ్ళు డిజైన్ చేసి కంప్యూటర్ లో. స్టిమ్యులేషన్ చేసినాక ఇది పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చినాక దీంట్లో ఇదేంది మనకి ఎస్టిమేటెడ్ వచ్చినాక వాళ్ళు రోడ్డు మీద చేస్తారు మళ్ళీ ఒక టెస్టింగ్, అది యాక్చువల్ టెస్టింగ్. ఈ రెండింటిని చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు డిఫరెన్స్ అంటారు. ఇప్పుడు బైక్, ఏదైనా బైక్ ఉంటే ఏం చేస్తారంటే ఆ బైక్ డిజైన్ అంతా ఆల్రెడీ కంప్యూటర్ లో చేసిస్తారు. ఆ డిజైన్ చేసినాక మళ్ళీ ఫిజికల్ గా డిజైన్ చేస్తారు. ఆ బైక్ పర్ఫార్మెన్స్ మళ్ళీ కంప్యూటర్ లో స్టిమ్యులేషన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ గా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసినాక రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా, ఎర్రర్ ఉందా లేదా, అదే రీసెర్చ్. అట్లా చేసినాక దే విల్ గెట్ బెస్ట్ ప్రోడక్ట్. అదే టెస్టింగ్ చేయడము. టెస్టింగ్ ఇంజనీర్ జాబ్ ఏమనుకున్నారు? ఇదే. హీ విల్ డూ ఆటోమేషన్ టెస్టింగ్. నేను ఏం చెప్తున్నానో ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఓకే. ఇక్కడ ఏంటంటే ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి, డిమాండ్ ఫంక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ డిమాండ్ ఫంక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ సప్లై ఫంక్షన్స్ ఉంటాయి. యూ గెట్ ద మిలియన్స్ ఆఫ్ డేటా. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ కానప్పుడు వీళ్ళకి ఏంటంటే పైథాన్ అన్న లాంగ్వేజ్ కానీ, స్ట్రాటా అన్న లాంగ్వేజ్ లో కానీ ఈ ఫామ్ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేస్తారు. డిజైన్ చేసేసి కోడింగ్ ఇచ్చేసి వీటిలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చేసినాక స్టిమ్యులేషన్ చేసేసి దీంట్లో ఏంటంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చి డ్రా చేస్తారు వాళ్ళు. ఇది డౌన్వర్డ్ స్లోపింగ్ ఉందా, అప్వర్డ్ స్లోపింగ్ ఉందా, ఆ రిజల్ట్స్ అన్ని తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినాక రాస్తారు. ఫాలో అవుతున్నారా? ఇది పర్పస్ మ్యాట్రిసెస్ అంటే. మనం ఊరికే డబ్బాలు కొట్టుకుంటూ పోతే మనకి ఏం రావు అవి. ఇట్లా డబ్బాలు కొట్టుకొని ఇది అంతా చేసుకుంటూ పోతే ఇట్లా రాదు. మీరు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ డిగ్రీ కాలేజ్లో చేస్తే ఆ స్టూడెంట్స్ ఎందుకు 100 మెంబర్స్ రారు క్లాస్ లో కూర్చోనికి? ఖచ్చితంగా వస్తారు. జెన్జీస్ అంటే ఎట్లున్నారు అనుకున్నావు? దే ఆర్ మోర్ ఇన్ఫార్మ్డ్ జనరేషన్. దే ఆర్ ఆల్వేస్ కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. మనం అనుకుంటాం వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు, బట్ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ ఉండదు. బట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. వాళ్ళని ఇట్లా కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తే వాళ్ళతో మనం వండర్స్ చేయించచ్చు. నేను జస్ట్ ఇట్లా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తా. మ్యాట్లాబ్ నేను ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి నా కంప్యూటర్ ఇస్తా వాళ్ళకి, అరే దీంట్లో స్టిమ్యులేషన్ చేయండి, టెస్టింగ్ చేయండి అంటే ఎందుకు చేయరు?
చేస్తారు వాళ్ళు టెస్టింగ్. బట్ ఇవన్నీ ఏంది, ఫస్ట్ ఫ్యాకల్టీకి తెలిసి ఉండాలా. ఫ్యాకల్టీకి తెలిసి ఉంటేనే కదా వాళ్ళు వే ఫార్వర్డ్ తీసుకుంటారు. వీళ్ళకి తెలియనప్పుడు ఎవరు మోసపోతున్నాడు, స్టూడెంట్ మోసపోతున్నాడు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నేను టీచ్ చేసే వాళ్ళకి రాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ ఆ లెవెల్లో టీచ్ చేస్తే వాళ్ళ ప్రొడక్షన్ కూడా ఆ లెవెల్లో వస్తుంది. మనం ఇన్పుట్ వరస్ట్కి ఇస్తే ప్రోడక్ట్ కూడా వరస్ట్ గానే వస్తుంది. ఇన్పుట్ పర్ఫెక్ట్ ఇచ్చేస్తే ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. అది నా డ్రైవ్ హోమ్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు మ్యాట్రిసెస్ ఎట్లా రాయాలని అర్థమైంది కదా, ఇది పర్పస్. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అనుకోండి. ఏ ఇక్కడ ఏంది, కోఎఫిషియంటా కాదా? ఎస్ సార్, కోఎఫిషియంట్. పర్ఫెక్ట్. ఇదేంటి ఎక్స్ అంటే ఏంటిది, వేరియబుల్. పర్ఫెక్ట్. వేరియబుల్ అంటే ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకోండి, అవి వేరీ అయితేనే ఉంటది ఒకదాని. ఇంకోటి చెప్తా నేను. మీరు ఒక రీసెర్చ్ చేస్తున్నారు, శాంపుల్ వేరియబుల్ ఇప్పుడు ఎక్స్ఐ అనుకోండి, 1 2 3 4 అని ఇట్లా ఉన్నాయి అనుకోండి, వైఐ అనుకోండి, 1 2 3 4 ఉంది అనుకోండి. ఈ వేరియబుల్ ఎట్లయితుంది అంటే, వన్స్ మీరు రీసెర్చ్ చేసుకున్నప్పుడు కొన్ని వేరియబుల్స్ తీసుకున్నా అంటే ఆ వేరియబుల్ తోనే చేయాలి. వన్స్ ఆ వేరియబుల్ కాకుండా మీరు వేరే వేరియబుల్ యాడ్ చేస్తే అంటే అది ఎర్రర్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఎకనామెట్రిక్స్ లో స్టొకాస్టిక్, నాన్ స్టొకాస్టిక్ అంటారు. ఈ అన్ని కంప్లీట్లీ స్టొకాస్టిక్, సారీ నాన్ స్టొకాస్టిక్. నాన్ స్టొకాస్టిక్ అంటే ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి శాంపుల్ వేరియబుల్స్ అన్ని తీసుకున్నాక లేదు, నేను తీసుకున్న శాంపుల్స్ రాంగ్, ఇంకో శాంపుల్ తీసుకుంటా అంటే అట్లా చెల్లదు కదా మన రీసెర్చ్. ఇప్పుడు నీకు ఒక రీసెర్చ్ అయిపోయింది, అక్కడ ఒక వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ కాదు వేరే వేరియబుల్స్ తీసుకుంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు ఆ రీసెర్చ్ ని, చేయలేరు కదా. సో ఒక్కసారి నేను అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక వేరియబుల్ మనం శాంపుల్ స్పేస్ తీసుకున్నాక దీంతోనే కదా మనం రీసెర్చ్ చేస్తున్నాం. తర్వాత ఒక్కసారి తీసుకున్నాక ఈ శాంపుల్ స్పేస్ ని మనం చేంజ్ చేయగలుగుతామా, చెప్పు మానస? నో సార్. కాబట్టి దాన్ని నాన్ స్టొకాస్టిక్ అంటారు. స్టొకాస్టిక్ అంటే ఏంటంటే ఈ వేరియబుల్స్ మనం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కదా, ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకుని అట్లా చేంజ్ చేసుకునే రీసెర్చ్ ఏంటంటే స్టొకాస్టిక్ అంటారు. అది బేసిక్లీ ఎర్రర్స్ లో ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్డ్ వేరియబుల్ లో ఉంటుంది. ఇది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు mx ప్లస్ సి ఉంది అనుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, దీంట్లో వచ్చే వేరియబుల్స్ ఉంటాయి కదా, అది నాన్ స్టొకాస్టిక్. ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ ఏంటంటే చేంజ్ అవుతా ఉంటుంది. దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ద ఎర్రర్ బై డూయింగ్ దిస్ రీగ్రెషన్. దాన్ని ఏమంటారు, స్టొకాస్టిక్ అంటారు. ఓ, నేను డైవర్ట్ అయిపోతున్నా, వెయిట్. ఇప్పుడు మన ఫంక్షన్ ఏంది, ఏఎక్స్ ఈక్వల్స్ టు బి. ఏ అంటే కోఎఫిషియంట్, ఎక్స్ అంటే వేరియబుల్. వాట్ ఇస్ బి హియర్, కాన్స్టెంట్ సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ ఎక్స్ ఇక్కడనే ఉంచుదాము, ఈ ఏ కిందికి వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది కదా. దీంట్లో ఏమైనా మీకు డౌట్ ఉందా లేదా? నో సార్. ఇప్పుడు నో కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఇప్పుడు బై ఏ ఉన్నదాన్ని ఏ ఇన్వర్స్ బి రాసుకోవచ్చా, చెప్పండి? Yes, రాసుకోవచ్చు. పర్ఫెక్ట్. అంటే ఇదే ఇన్వర్స్ అన్నట్టు. ఇన్వర్స్ అంటే ఏంటి దాని మీనింగ్, ఇదిగో ఈ డైరెక్షన్ ఇటు కొడుతుంది, దీనికి అపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కదా, ఇదే ఇన్వర్స్. Yes. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ గురించి విల్ డిస్కస్ లేటర్. దాని గురించి ఇప్పుడు నేను కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. ఇది ఏంది, జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీకు మ్యాట్రిక్స్ ఎందుకు చేస్తాము, దాంట్లో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏముంటాయి, వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏముంటాయి, కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ ఏముంటాయి, అట్లా చేసినాక ఏంటంటే మ్యాట్రిక్స్ మనం ఎందుకు వాడతాము, సైంటిస్టులు ఎకనామిక్స్లు ఎందుకు వాడతారు, దాన్ని ఈజీ థింగ్స్ ఎట్లా చేస్తాము, దాంట్లో మ్యాట్లాబ్ లో ఎట్లా మనం సిమ్యులేషన్ చేస్తాము, రియల్ టైమ్ లో ఎట్లా చేస్తాము, ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఎట్లా చేస్తాము, మనం క్లాస్ రూమ్ డిస్కషన్ లో ఎట్లా చేస్తాము, ఎంత ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినా మీకు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే నాకు తెలిసి ఎవరు ఇయర్ ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇందాక మనం ఇది తీసుకున్నాం కదా, 2 1 1 -1, ఇది ఒక మ్యాట్రిక్స్, వేరియబుల్ ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం దేని నుంచి తీసుకున్నాము, 2x + y = 10 కదా, x - y = 10 2 కదా, దీని నుంచి ఈ మ్యాట్రిక్స్ రాసినావు కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు దీన్ని మల్టిప్లై చేస్తే అదే రావాలా, 2 × x చెప్పు, 2x.
పర్ఫెక్ట్ 2x. ఇది y. వై y కదా, ఇది ఒకటి ఇట్లా ఉంచండి. మళ్ళీ తర్వాత ఇంకోటి 1 into x, x. 1x. ఇది ఓకే సార్. మైనస్ y. ఇక్కడ ఏమొచ్చినాయి మనకి 10 2 కాన్స్టెంట్ కదా. ఇప్పుడు 2x plus y equals to 10, x minus y equals to 2. ఇదే రావాలి మళ్ళీ. అర్థమైందా? పర్ఫెక్ట్. ఇంతవరకు నేను చేసింది ఏంటంటే y మ్యాట్రిక్స్ అన్న దాని మీద నేను డిస్కస్ చేసిన. y మ్యాట్రిక్స్ అన్న డిస్కషన్ ఏంటంటే నా సొంతంగా ఏం చేయలేదు, నేను కూడా దాన్ని రీసెర్చ్ చేసిన. నేను మీకు చెప్పాలని నేను చదివిన టేబుల్ ముందు కూర్చొని. నేనేమో బ్రహ్మదేవుని కాదు, నాకు ముందే అన్ని రానికి. అట్లా మీరు కూడా ఏంటంటే మీ ఏరియా ఆఫ్ వర్క్ కూడా అట్లా ఏంటంటే 1 గంట 2 గంటలు నాన్ స్టాప్ కూర్చుంటే ఏంటంటే ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ అన్ని నేను ఎట్లా చెప్పినాను అట్లనే మీరు కూడా సాల్వ్ చేస్తే ఏంటంటే మీకు మీ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది దాన్ని ఏమంటారు, మీ యాక్సలరేషన్ ఎఫెక్ట్, మల్టిప్లయర్ ఎఫెక్ట్ అన్నది హ్యూజ్ స్పీడ్ లో ఉంటుంది. ఆ రెండు ఫాస్ట్గా ఉంటే మనకి రియాక్షన్ ఫాస్ట్గా ఉంటుందా, ఫాస్ట్గా ఉంటుందా? యా సార్. పర్ఫెక్ట్. మనం ఇప్పుడు ఓకే మ్యాట్రిక్సెస్ వెళ్దాం, మనం బేసిక్స్ నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మ్యాట్రిక్సెస్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్ కదా, జస్ట్ ఇది మ్యాట్రిక్స్. తర్వాత దీంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఎట్లా డిజైన్ చేస్తాం మనం? ఫస్ట్ రోస్ చెప్పు మానస, ఏమేమి రోస్ అంటే ఏంది? 1 3. అడ్డంగా వెళ్తాయా నిలువుకి వెళ్తాయి? ఇదే కదా రోసు. 1 3 rows. అంటే 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 columns. 2 ఇది కాలమ్స్ రో ఉన్నాయి సార్. ఇది రోస్, ఇది కాలమ్స్. ఓకేనా? అంటే ఇది 2 by 2 మ్యాట్రిక్స్, స్క్వేర్ ఓకే మ్యాట్రిక్స్. సార్. దీన్ని 2 by 2 మ్యాట్రిక్స్ అంటారు. దీని ఇండికేషన్ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో ఇచ్చేటప్పుడు ఇది రో అనుకోవాలా, ఇది కాలం అనుకోవాలా? 2 రోస్ ఉన్నాయి దీంట్లో, 2 కాలమ్స్ ఉన్నాయని దాని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు జనరల్ ఫార్మాట్ మీకు చెప్పిస్తాను నేను. మొన్న మనము కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డిస్కస్ చేసినాం, A11 A12 A21 A22 కదా. ఇప్పుడు ఈ 1 ఏం ఇండికేట్ చేస్తుంది చెప్పు మనసు? ఇది వాట్ ఇండికేట్స్ 1? 1 రో పర్ఫెక్ట్. 1 కాలమ్. 1 కాలం. నెక్స్ట్ ఇది 1 రో అంటే 1 కాలం. నథింగ్ బట్ ఏంటంటే ఇది ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఈ A12 ఉందని దాని మీనింగ్. దీని ఓకే మీనింగ్ సార్. ఏంటంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో A11 వాల్యూ ఉందని, దీన్ని సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఈ వాల్యూ ఉందని దీని మీనింగ్. A22 అంటే దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ రోలో సెకండ్ కాలంలో దీని వాల్యూ ఉందని దాని మీనింగ్. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ indicates row, second subscript indicates column. అంటే 1 అన్నది ఇప్పుడు 1 1 ఇది చెప్పిన కదా, ఫస్ట్ రో తర్వాత కాలం. అదే ఇప్పుడు ఫస్ట్ ఇండికేట్ చేసేది రో, సెకండ్ ఇండికేట్ చేసేది కాలం. ఆర్ యూ ఫాలోయింగ్? యా సార్. పర్ఫెక్ట్. నెక్స్ట్ we'll go to the types of matrix. రో మ్యాట్రిక్స్. నేను చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు ఎవరు పిల్లల్ని అంటే భయపెట్టియకుండా అంటున్నా. నేను ఇంటర్నల్స్ మార్క్స్ వేస్తాం వేయొద్దని నేను అందరి కోసం చెప్పినాను. హలో, ఐఎమ్ జస్ట్ జోకింగ్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 1 2 3 ఉంది అనుకోండి, దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 3. రో 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 ఓకే సార్. 1 రో సార్. సారీ. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ ఇట్లా 3 పెట్టుకోండి సార్. లైన్. ఇట్లా మీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇట్లా చక్కగా కూర్చోబెడితే అది కాలము. ఇట్లా అడ్డంగా కూర్చోబెడితే రోసు. దీని తెలుగులో ఏమంటారు? దీని రోని అడ్డంగా కూర్చోబెట్టి దాన్ని ఏమంటారు? ఇట్లా 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 నిలువు కూర్చోబెట్టి దాన్ని ఏమంటారు?
వర్టికల్ యా పర్ఫెక్ట్, నేను తెలుగులో అడుగుతున్నా. అడ్డు వరుస. అడ్డు వరుస నిలువు వరుస, పర్ఫెక్ట్. కాలం మ్యాట్రిక్స్ 1 2 3. దీంట్లో ఇప్పుడు రోస్ ఎన్ని ఉన్నాయి? ఇది రో, ఇది కాలం. ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. కాలం ఎంత ఉంది? 1. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇది కాలం, కాలం మ్యాట్రిక్స్. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 1 2 3 4 2 into 2. ఇది పర్ఫెక్ట్లీ మనకి ఈక్వల్ గా వస్తే అది స్క్వేర్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎట్లా ఇండికేట్ చేస్తుంది అంటే 2 0 0 5. ఇప్పుడు డయాగ్నల్ కి ఏమున్నాయి? ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు దాన్ని. ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్ యు ఓకే విత్ మై స్టేట్మెంట్? All Yes. diagonal matrix are square matrix. All square matrix are not diagonal matrix. Are you okay? Why చెప్పు. so? నేను ఇది నాకు కావాల్సింది. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంది? 1 2 3 4 ఇట్లా ఉండొచ్చు కదా. డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో మనం డయాగ్నల్ వాల్యూస్ ఇస్తాం, ఇంకా జీరోస్ ఇస్తాం. అన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతాయి, బట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్ని స్క్వేర్ కావు కదా. ఇప్పుడు దీంట్లో జీరోస్ ఉంటాయి కదా అన్ని. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంది? మనకి డయాగ్నల్ లో వాల్యూస్ ఉండాలి. అరే ఒకసారి సతాయిస్తుంది. 1 1 0 0. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్సే కదా మానస? Yes. 1 0 0 0 1 0 0 0 1. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్సే కదా. Yes. దీంట్లో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే దాని మీనింగ్ ఏంది? డయాగ్నల్ లోనే మనకు వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇది 2 3 4 1 5 ఇట్లా ఉన్నాయి అనుకోండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఈ డయాగ్నల్ లోనే వాల్యూస్ ఉన్నాయి, మిగతా అన్ని జీరోస్ కదా. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. అంటే దీని మీనింగ్ ఏంది? ఆల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ స్క్వేర్. స్క్వేర్ ఇండికేట్ చేస్తుంది, బట్ ఆల్ స్క్వేర్ ఆర్ నాట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది నేను చెప్పబోయేది. ఇప్పుడు ఓకేనా మానస? Okay, sir. అరే నీకు అర్థం కాకపోతే చెప్పు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్. అందుకనే ఈ మొహమాటమే ఉండకూడదు. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంది? రిమైనింగ్ అన్ని జీరోస్ ఉన్నాయి కదా. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో జీరో జీరో లేకున్నా కూడా ఏదో ఒక్కటి ఉంటుంది, కానీ కంప్లీట్లీ దీనిలాగా ఉండదు కదా. అప్పుడు ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఈ అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో ఉంటాయి, బట్ అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం డయాగ్నల్ గా ఇండికేట్ చేస్తామా? చేయలేం కదా. అది చెప్తున్నాను. ఆల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిక్స్, బట్ ఆల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటున్నాను. ఓకే సార్. పర్ఫెక్ట్. ఎస్ సార్. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే చెప్పినా కదా. ఇది అంటే ఇప్పుడు ఇది ఇది స్క్వేర్ అంటే దీని మీనింగ్ ఏంది చెప్పండి మానస? ఇది ఏంటిది? ఇది ఒక లైన్ ఏంది? అది సైడా కాదా? Yes. ఇది సైడా కాదా? అవును సార్. ఇది సైడ్స్, అంటే 4 సైడ్స్ ఉన్నాయి. డయాగ్నల్ ఇక్కడ ఎట్లా వస్తుంది? ఆయి మూలన. ఇది ఆయి మూలన. ఇది డయాగ్నలా కాదా? ఇది డయాగ్నల్ మీన్స్ ఏంది? షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే సార్. ఓకే సార్. A B C D. If you want to go to the C place, మీరు ఇంకా సైడ్ నుంచి పోతే ఎట్లా? ఇదొక లెంత్ ఇదొక లెంత్ హైయెస్ట్ అవుతుంది. అదే మీరు ఇట్లా ఇంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా డయాగ్నల్ లో. ఇప్పుడు రోడ్స్ డిజైన్ చేసినప్పుడు ఇట్లా డయాగ్నల్ చూసుకుంటారు వాళ్ళు, సైడ్స్ చూసుకుంటారు, ఎంత డిస్టెన్స్ చూస్తారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు, తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇది డయాగ్నల్ అయినప్పుడు ఇది కూడా డయాగ్నలా కాదా చెప్పండి? Yes sir. ఇది కూడా డయాగ్నల్ కదా. అంటే ఒక స్క్వేర్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? 2 డయాగ్నల్స్ ఉన్నాయి. 2 డయాగ్నల్స్ ఉన్నప్పుడు ఈ ఒక్క డయాగ్నల్ ఉంటుంది చూడు, దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు.
ఫర్ అవర్ కన్వీనియన్స్ మ్యాట్రిక్స్ చేయడానికి దీని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు. ఓకేనా? అంటే ఓన్లీ సింగిల్ టూ డయాగ్నల్స్ మనకి ఉన్నప్పుడు ఈ డయాగ్నల్ కూడా ఉంటుంది, బట్ మనం మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కానీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ చేసేటప్పుడు మనం ఇది ఒక్కటే తీసుకుంటాం. దాన్ని ఏమంటారు అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి వెళ్దాం. ఐడెంటిటీ మీనింగ్ ఏంది? ఈజీ గుర్తుపట్టచ్చా లేదా? గుర్తుపట్టచ్చా లేదా మనసు చెప్పు. యాస్ ఓకే. డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో సారీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఇప్పుడు డయాగ్నల్ వాల్యూ వన్ ఉందంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 అంటే 0 0 స్పెషల్ గా ఉన్నప్పుడు ఏమంటే ఓన్లీ ఐడెంటిటీ వన్నే ఉంటుంది, దీనికి వేరేది ఉంటుంది. అదే ఐడెంటిటీ. దానికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో అన్ని ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఓన్లీ వన్నే ఉంటుంది. దీంట్లో డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అప్ టు సో ఆన్ n. బట్ అందుకనే దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నారు, దీన్ని ఐడెంటికల్ మ్యాట్రిక్స్ అన్నారు. ఐడెంటిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ ఏంది? డయాగ్నల్ లో ఓన్లీ 1 ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. మర్చిపోరు కదా? దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 2x2 మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఈ డయాగ్నల్ అంతా 1 ఉందా లేదా? యాస్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటుంది ఫర్ అవర్ కన్వీనియన్స్. సో మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వరకు వచ్చినాం. నేను టైం ఎంత? 9:30, 8 to 9:30. విల్ యూ వెయిట్ ఫర్ 1 more half an hour? యాస్ ఓపిక ఉందా? ఓకే, Yes, sir. చలో పర్ఫెక్ట్. ఇప్పుడు డెట్రిమెంట్కి వెళ్దాము. మీకు నేను ఏంటంటే మిమ్మల్ని ఎట్లా ట్రాన్సిషన్ లోకి తీసుకొస్తున్నా మీకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ లో నేను మ్యాట్రిక్స్ ఏందని చెప్పినాను, మ్యాట్రిక్స్ ఎందుకు వాడతామని చెప్పిన, దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్తున్నా. దాంట్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, దాంట్లో కాలమ్స్ ఏముంటాయి, రోస్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా ఇండికేట్ చేస్తాము, అవన్నీ మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. తర్వాత నేను ఏదైనా డిఫికల్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ బూస్ట్ చేస్తుంది, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది డయాగ్నల్ అనే కాదు, ఇంకా ఇది తర్వాత చెప్తాను. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఇప్పుడు డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మీకు ఎవరికైనా ఐడియా ఉందా? చాలాసార్లు క్వశ్చన్స్ అడిగింది దీని మీద. ఆ, ఇది అనుకో, ఇవన్నీ పెన్ను పడట్లేదు. డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఏ ఉంది అనుకోండి, ఒక్క నిమిషం. పెన్ ఎందుకు వర్క్ ఏడి కావట్లేదు, స్లో అవుతుంది. ఏడి మైనస్ బీసీ పర్ఫెక్ట్ అంతే. అది నా పెన్ స్ట్రక్ అవుతుంది, అందుకనే టైం తీసుకుంటుంది. వేరే పేపర్కి వెళ్తాను నేను. నా 2x2 మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఏ అనుకోండి, ఇది ABCD. దీని డెట్రిమెంట్ ఏంది? డెట్రిమెంట్ మనం ఇట్లా ఇండికేట్ చేస్తాం. దీని డెట్రిమెంట్ ఏంది? AD మైనస్ BC. A ఈక్వల్స్ టు 1 2 5 6 ఉంది అనుకోండి, దీని డెట్రిమెంట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పు మానస? 6 మైనస్ 10 కదా. ఎస్ అంటే దీని మీనింగ్ ఎంత 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 వచ్చింది? -4 కదా దీని డెట్రిమెంట్ వాల్యూ. ఎస్ ఇప్పుడు అదే నీకు ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఈజీ అయింది. 3x3 మ్యాట్రిక్స్ ఎట్లుంటాయంటే A ఈక్వల్స్ టు ABCDEFGHI. ఇప్పుడు ఏదేమో దీన్ని సింపుల్ గా ఎట్లా చూడాలంటే ఇప్పుడు ఈ ఏని ఇక్కడ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత
ఈ కాలం అంటే ఇప్పుడు ఈ కాలం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినాక ఏమొస్తుంది మనకి? ఈ రెండింటికి డిటర్మినేట్ చేయండి. చెప్పండి ఏమొస్తుంది? మనసు చెప్పు. ఈఐ మైనస్ ఎఫ్హెచ్, అంతేనా? యాస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మధ్యలో వాల్యూకి ఏంటంటే మైనస్ బి వస్తుంది. ఇక్కడ బి వచ్చినాక ఈ రెండు క్లోజ్ చేయండి. తర్వాత ఏమేమి మిగిలినాయి? ఈ ఈ ఈ ఇవి మిగిలినాయి కదా. తర్వాత డిఐ మైనస్ జిఎఫ్, తర్వాత సి, ఈ రెండు క్లోజ్ చేసేయండి. తర్వాత ఇవి మిగిలినాయి కదా, డిహెచ్ మైనస్ ఈజీ. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వై ఇప్పుడు ఎందుకు మనకి డెట్రిమెంట్ మ్యాట్రిక్స్ కావాలి? ఎవరని చెప్పండి. వై డు వి నీడ్ దిస్ డెట్రిమెంట్ మ్యాట్రిక్స్? వై డు వి నీడ్? ఇప్పుడు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? 1/aనే కదా. ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏంది? 1/aనే కాదా? రివర్స్ దానికి. ఇప్పుడు దీన్ని డెట్రిమెంట్ చేయండి, ఇప్పుడు డెట్రిమెంట్ వాల్యూ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏడి మైనస్ బీసీ చేసినప్పుడు ఇన్ కేసు 0 వచ్చిందంటే ఈ మ్యాట్రిక్స్ అంతా కొలాప్స్ అవుతుందా కాదా? చెప్పు. అవును సార్. ఇంకోటి దీనికి ఆపోజిట్ లో కదా. ఇప్పుడు ఇక్కడ డెట్రిమెంట్ చేసినప్పుడు ఏడి మైనస్ బీసీ వాల్యూ ఏంటంటే గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనకు సస్టైన్ అవుతుందా కాదా? ఎందుకంటే ఇప్పుడు 0 వచ్చిందంటే ఇక్కడ నువ్వు సైడ్ లో ఏది వచ్చినా కూడా కంప్లీట్లీ 0 అయిపోతుంది. అది మ్యాట్రిక్స్ ఉండదు, కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఆ డెట్రిమెంట్ కనుక్కోనికి, ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే దానికి పర్ఫార్మెన్స్ కనుక్కోనికి డెట్రిమెంట్ కనుక్కుంటాము. మీకు ఇంకా సింపుల్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ లో మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. అర్థం కాలేదా మనస? యాస్ సార్. అంటే ఫస్ట్ మనం ఏ వాల్యూ కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అది ఫైండ్ అవుట్ చేస్తేనే ఏంటంటే మీకు అది సింగులర్ మ్యాట్రిక్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అట్లా క్వశ్చన్స్ ఓకే అడుగుతారు. సార్. ఇప్పుడు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్రిమెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ 0 వచ్చిందంటే అది సింగులర్ మ్యాట్రిక్స్. ఆ సింగులర్ మ్యాట్రిక్స్ వస్తుందంటే ఆ మ్యాట్రిక్స్ ఉండదు, కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఏ ఈక్వల్స్ టు 1 2 2 4 ఉంది అనుకోండి, దీని డెట్రిమెంట్ చేయి 4 - 4 0 కదా. 0 Yes. వచ్చిందంటే మనకి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఇక్కడ ఇంకో మ్యాట్రిక్స్ వస్తుంది. ఏది మనకి దాని పేరేంది, మనం ఏదో చేస్తాం కదా దానికి, అది గుర్తుకు రావట్లేదు. ఎవరికైనా గుర్తుకొచ్చి చెప్పండి. మైనస్ మనము ఇట్లా చేసినాక తర్వాత దీన్ని ఈ రెండు చేంజ్ చేసేసి ఇదంతా పెడతాం చూడు మనకి మ్యాట్రిక్స్. తర్వాత చెప్తాను. ఇట్లా 0 వస్తుందంటే సింగులర్ మ్యాట్రిక్స్, అంటే ఆ మ్యాట్రిక్స్ ఇంకా 0 వచ్చిందంటే కొలాప్స్ కదా, అది నీకేం వాల్యూ రానట్టే దానికి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. వేరే వాల్యూస్ తీసుకొని చూడండి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 2 1 3 4 ఇట్లా ఆబ్జెక్టివ్స్ లో అడుగుతారు. ఈ ఆబ్జెక్టివ్ ఏ ఇచ్చేసి ఈజ్ ఇట్ సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి మాడ్ ఏ ఈక్వల్స్ టు 0, మాడ్ ఈక్వల్స్ టు నాట్ 0, మాడ్ ఏ ఈక్వల్స్ టు ఇన్ఫినిటివ్, మాడ్ ఏ ఈక్వల్స్ టు నాట్ డిటర్మైండ్, ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు నీకు దీని మీద రఫ్ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డెట్రిమెంట్ చేయండి. మాడి అంటే డెట్రిమెంట్ కదా. 8 - 3 వాల్యూ ఎంత? 5 కదా. 5 అంటే ఏ మాడి నాట్ ఈక్వల్స్ 0 కదా. కాబట్టి ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఓకేనా? యాస్ పర్ఫెక్ట్. ఇది దొరికింది నాకు. ఇది ఎక్కడో రాసిన నేను, అది కనిపించట్లేదు.
ఓకే, దాని గురించి నేను సింగులర్ నాన్ సింగులర్ నేను కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. నేను ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ది టైం. ఇక దొరికింది నాకు. ఇప్పుడు ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సారీ, ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఉందంటే ఇది 1/a డి మైనస్ బి మైనస్ సి మైనస్ 8. ఇది గుర్తుందా ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా? గుర్తుందా లేదా? ఓన్లీ సైన్స్ చేంజ్ చేయడం సార్. ఇప్పుడు ఏ ఉందనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1 2 3 4 ఉందంటే అర్థమవుతుందా? దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కోమంటాడు. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడిగిన కూడా ప్రీవైకేషన్ లో దీన్ని ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే దీని మీనింగ్ ఏంటంటే 1/detrimental ఆఫ్ ఏ. ఇక్కడ దీన్ని ఏ అనుకోండి, ఇది బి సి డి. ఇక్కడ డి వాల్యూ ఎంత? ఇక్కడ 4 కదా. బి వాల్యూ మైనస్ చేంజ్ చేసింది వాడు, -2 ఇచ్చింది. ఇక్కడ మైనస్ వాల్యూ పెట్టుకోవాలి. ఇక్కడ సి వాల్యూ ఏంది -3, సి కదా. డి ఇక్కడ ఏ వాల్యూ ఏంది 1 కదా. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏ డెట్రిమెంట్ ఏంటి? 1 2 3 4 కదా. 4 6 అంటే -2 అంటే 1/-2 ఇక్కడ వస్తుంది కదా. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మొత్తం సస్టైన్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ 0 వచ్చిందంటే ఈ మ్యాట్రిక్స్ అంతా కొలాప్స్ అవుతుంది కదా. అందుకని ఆ డెట్రిమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మనం చేసేటప్పుడు. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఆ డెట్రిమెంట్ ఏంటంటే మనం ముందే కనుక్కొని ఆ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ సెట్ అవుతుందా లేదా అనేది స్టెబిలిటీ చెకింగ్ చేయడానికి అది వాడతాం అన్నట్టు. అర్థం కాకపోతే ఇంకోసారి స్లోగా చెప్తాను. అర్థమైందా? ఓకే, అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పు. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ABCD అనుకోండి. ఇది ఒక మ్యాట్రిక్స్, నాకు నచ్చింది రాసుకున్నాను. దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కోమంటాడు వాడు. ఏ ఇన్వర్స్ కనుక్కోమంటే దీని ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det. తర్వాత ఏమొస్తుందంటే ఈ డి వాల్యూ ఈ ఫస్ట్కి వస్తుంది, ఈ ఏ వాల్యూ ఈ ఇక్కడికి వస్తుంది, డయాగ్నల్ చేంజ్ అవుతుంది. చేంజ్ చేసినాక దీని సైడ్ లో ఏంటంటే మనకి వాటికి సైన్స్ చేంజ్ అవుతుంది. ఇది ఫార్ములా. ఇది అర్థం కాదా? ఒకసారి మళ్ళీ చూడండి నేను ఎట్లా రాసినా. ఈ డయాగ్నల్స్ ఏంటంటే చేంజ్ చేయాలి. డయాగ్నల్స్ చేంజ్ చేసేసి ఈ సైడ్ ఈ ఇంకో డయాగ్నల్ ఉంటుంది కదా, దానికి సైన్ చేంజ్ చేసేసి రాస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఈ ఏ ఇన్వర్స్ లో ఈ ఏ ఇన్వర్స్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏం కనుక్కోవాలా? డెట్రిమెంట్ ఏ కనుక్కోవాలా. డెట్రిమెంట్ ఏ అంటే ఏంది? మాడి ఏ అంటే ఏంటిది? ఏడి మైనస్ బీసీ కదా. ఇక్కడ ఏడి మైనస్ బీసీ అనుకోండి, ఇది మాడి అంటే ఈ వాల్యూ మీకు 0 వచ్చిందంటే ఈ మ్యాట్రిక్స్ అంతా కొలాప్స్ అవుతుంది, సింగులర్ మ్యాట్రిక్ సింగులర్ అయిపోతుంది. ఇన్ కేస్ మ్యాట్రిక్స్ నాన్ జీరో వచ్చిందంటే నాన్ సింగులర్ అవుతుంది. అప్పుడు నువ్వు మ్యాట్రిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. పర్ఫెక్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హౌ వాజ్ ద క్లాస్? గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మానస. ఇంకెవరైనా మన లెక్చర్స్ వచ్చి లైరస్ అందరు? మ్యాట్రిసెస్ మీద కమాండ్ వచ్చిందా? అర్థమైనాయి సార్. మ్యాట్రిక్స్ మంచిగా అర్థమైనాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కూడా లెర్న్ చేసేటప్పుడు ఏంటంటే టేబుల్ మీద కూర్చొని దాని మీద మనం ఏమైనా రీసెర్చ్ చేస్తుందంటే ఒక్కసారి చదివింది ఏంటంటే మళ్ళీ మర్చిపోము. దాని పర్పస్ తెలియకుండా మనం చదివినాం అంటే ఏంటంటే ఆబ్వియస్లీ అది షార్ట్ టర్మ్ మెమొరీకి వెళ్తుంది. ఆ షార్ట్ టర్మ్ మెమొరీ మీకు పర్టికులర్ ఆ రోజు చదివిన రోజు 2-3 రోజులు గుర్తుంటుంది, 4 రోజులు అయితే మళ్ళీ మర్చిపోతాం. అది రీజన్. లాంగ్ టర్మ్ మెమొరీకి వెళ్ళాలంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని ఫండమెంటల్స్ అన్ని మనకి బాగా నేర్చుకుంటే దాని తర్వాత ఏంటంటే మీకు దాని తర్వాత ఒక 2 years అయినా కూడా మీరు ఒక్కసారి ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది, మళ్ళీ మర్చిపోరు. అందుకని ఏదైనా నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్లీ నేర్చుకోవాలి. సగం సగం నేర్చుకొని పోయినాం అంటే అది సగంలోనే అయిపోతుంది. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. మ్యాట్రిసెస్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. బాయ్ ఫర్ నౌ.